మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ప్రేక్షకులందరికీ శుభోదయం. మనము శ్రీ కోదినామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం నవంబర్ మాస ఫలితాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ మార్పులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ముందుగా పరిశీలిద్దాం. రవిగ్రహం 16వ తేదీ వరకు తులలో, తదుపరి వృశ్చికంలో. కుజుడు కర్కాటక రాశి యందు నీచపడి సంచరిస్తున్నారు. గురువు మీ వృషభ రాశి యందు సంచరిస్తున్నారు. శుక్రుడు 6వ తేదీ వరకు వృశ్చికం, తదుపరి ధనస్సు రాశి. బుధుడు వృశ్చిక రాశి యందు 26వ తేదీ అదే రాశిలో జ్యేష్ఠ 4వ పాదంలో వక్రం ఆరంభిస్తారు. రాహుకేతువులు మీనం, కన్య యథాస్థితిలో సంచరిస్తున్నారు. ఇలా ఉన్న ఈ గ్రహస్థితి, అదేవిధంగా ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, పర్వదినాలు గురించి తెలుసుకుందాం. 1వ తేదీ కేదార వ్రతారంభం, ఆకాశదీప ప్రారంభం, కార్తీక మాసం ప్రారంభమవుతుంది. 3వ తేదీ యమద్వితీయ, భగినీ హస్త భోజనం. 5వ తేదీ నాగుల చవితి. 12వ తేదీ ప్రబోధన ఏకాదశి. 15వ తేదీ కార్తీక పౌర్ణమి దీపోత్సవం. 19వ తేదీ సంకటహర చతుర్థి. 26వ తేదీ సర్వ ఏకాదశి. 28వ తేదీ ధన్వంతరి జయంతి. 29 మాస శివరాత్రి. ఇది ఈ మాసం వచ్చే ముఖ్యమైన పర్వదినాలు, గ్రహ సంచారాలు. 2024 నవంబర్ మాసం కుంభరాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కలిస్తే కుంభరాశిగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు రహస్యమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, నిర్ణయాలు ఎట్టి పరిస్థితులను మారని వాళ్ళు, యోగులు, ఋషులు, మౌనులు, సిద్ధులు, అదేవిధంగా గుప్తమైన డబ్బు, ధనము, గుప్తమైన ఆస్తులు, రహస్య ఆస్తులు కలిగిన వాళ్ళు, ఎట్టి పరిస్థితులకు భయపడిన వాళ్ళు, ఎట్టి పరిస్థితులను జడుచుకోని వాళ్ళు, ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా మౌనంగా ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు ఉండగలిగే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నిష్ణాతులు ఈ రాశిలోకి వస్తారు. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి రమణ మహర్షి లాంటి యోగులందరూ కూడా ఈ రాశిలో జన్మించిన వాళ్ళే. వాళ్ళు జీవిత పర్యంతం మౌనంగా ఉండి నిన్ను నువ్వు తెలుసుకో అనే ఒక్క మాటతోనే ఆయన మహర్షి, బ్రహ్మర్షి ఇలాంటి గొప్ప స్థాయికి వెళ్ళాడనమాట. వాళ్ళందరూ కూడా కుంభరాశి యొక్క ఆధీన రాశిలో పుట్టినటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా చాలా పట్టుదల కలిగిన వాళ్ళని కూడా చెప్పొచ్చు. మరి ఈ రాశిలో ఈ మాసంలో మాస ఫలితాలు ఈ రాశికి ఎలా ఉన్నాయో చూద్దాము. రవిగ్రహము 16వ తేదీ వరకు 9వ ఇంట, ఆ తర్వాత 10వ ఇంట వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు. చంద్రగ్రహము 1వ తేదీ నుంచి 9వ ఇంటి నుంచి గోచారం ప్రారంభిస్తారు. అలాగే కుజగ్రహము 6వ ఇంట నీచపడి జన్మరాశిని అంటే కుంభరాశిని చూడడం జరుగుతుంది. తర్వాత బుధగ్రహము 10వ ఇంట వృశ్చిక రాశిలో సంచారము. 26వ తేదీ జ్యేష్ఠ 4వ పాదంలో వక్రారంభం జరుగుతుంది. అదేవిధంగా శుక్రగ్రహము 6వ తేదీ వరకు తులారాశిలో భాగ్యస్థానమందు, తదుపరి దశమస్థానమందు వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తర్వాత శనిగ్రహము జన్మరాశి అందే స్వక్షేత్రమందు కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది. తర్వాత గురుగ్రహము 4వ ఇంట వృషభ రాశిలో సంచారం. రాహుకేతులు ద్వితీయ అష్టమాలలో మీన, కన్యా రాశిలో సంచరిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఇంతకుముందే అనుకున్నాం, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, తన పక్కన పిడుగులే పడ్డా చలించని మనస్తత్వము, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఏకైక రాశి కుంభరాశి. ఈ రాశి వాళ్లకు గోచారాలు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, దశాభుక్తులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ప్రపంచం తలకిందులే అవుతున్నా మౌనంగా ఉండగలిగి భరించి చూస్తూ ఉండగలిగేటువంటి శక్తి వీళ్ళకు పుట్టుకతో వస్తుంది. అది కుంభరాశి యొక్క శక్తి. ప్రస్తుతం ఈ మాసం వీళ్లకు పూర్తిగా అనుకూలంగా లేదని చెప్పాలి. ఎందుకంటే రాశిని, రాశ్యాధిపతి మరొక రాశి అయినటువంటి వ్యయస్థానమైనటువంటి మకర రాశిని, రాశికి శత్రువైనటువంటి మరి పాపగ్రహం అయినటువంటి అంగారకుడు 6వ ఇంట ఉండి దిగ్బలాన్ని పొంది నీచపట్టి వేధించడం ప్రధానమైనటువంటి ఒక వ్యతిరేక ఫలితంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ పరిస్థితుల్లో సహనాన్ని కోల్పోతే మాత్రము జీవితం తలకిందులవుతుందని చెప్పొచ్చు. కానీ ఈ కుంభరాశి వారు చలించరు. ఏది ఏమైనా జరగాల్సింది జరుగుతుంది, దానికి మనం చేయగలిగింది ఏమీ లేదని ఉంటారు. ఆ శక్తి ఉంది కాబట్టి వీళ్ళకు ఎంత క్లిష్టమైన గోచరమైన వీరిని ఏమీ చేయదని మాత్రం చెప్పవచ్చు. ఇది ఒక శక్తివంతమైనటువంటి యోగ శక్తి కలిగినటువంటి
రాశి మాత్రం అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ 10వ ఇంట్లో ఉన్నటువంటి దిగ్బలాన్ని పొందినటువంటి రవిగ్రహాన్ని శని చూడటం, ఆ శనినే కుజుడు పట్టుకోవడం, నీచ పొంది రవిని శని పీడించలేకపోవడము, కుజుడు యొక్క ఆధీనంలోకి శని గృహాలు వెళ్ళడము, మరి ఇక్కడ గ్రహయుద్ధంగా చెప్పవచ్చు. గ్రహయుద్ధంగా మారినప్పుడు కుజుడిదే పైచేయిగా ఇక్కడ నిలుస్తుంది. కుజుడు నీచపడ్డప్పుడు మరింత అగ్రెసివ్గా ఉంటాడు. మరి ఏదో అంటారు, గాయపడినటువంటి జంతువు చాలా చాలా ప్రమాదకరమైందని. అట్లా నీచపడినటువంటి కుజుడు చాలా చాలా ప్రమాదకరంగా, చాలా వేగంగా, చాలా ఆక్రోషంతో శని గృహాలను, అదేవిధంగా తన రాశిలో ఉన్నటువంటి రవి బుధ శుక్రులకు కూడా శని నుంచి ఎటువంటి బాధింపు లేకుండా నియంత్రిస్తున్నాడు. కాబట్టి ఈ రాశికి ప్రత్యేకంగా యోగించే గ్రహాలది ఏమీ లేకపోయినా వీళ్ళ ఈ వ్యక్తిగత సామర్థ్యమే వీళ్ళకి శ్రీరామ రక్షణ మాత్రం నేను ఈ గోచార ఫలితము చెప్పగలను. ఈ గోచార ఫలితము కొద్ది రోజుల పాటు మాత్రమే ఉంటుంది. ఈ మాస ఫలాలు ఇవన్నీ జీవితాంతం ఉండవు. వీళ్లకు ఇప్పటికే ఎన్నో ఒడిదుడుకులు చూసి వాటిని లెక్క చేయనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి శక్తి కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులను కూడా లెక్క చేయరు. వాళ్ళకు పరిహారాలు చెప్తే కూడా వాళ్ళు చెప్పకముందు ఎలా ఉంటారో చెప్పిన తర్వాత అలాగే ఉంటారు. ఆ రాశి యొక్క స్వభావం అటువంటిది అనమాట. కాబట్టి ఇక్కడ అనుకూలించే గ్రహాలు సాధారణంగా నామమాత్రంగా అనుకూలిస్తాయి. వీరికి ముఖ్యంగా పరిహారము చెప్పాలంటే, ప్రత్యేకంగా చెప్పాలంటే కుంభాభిషేకాలు, ఆలయ కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొంటే వెంటనే వీరి యొక్క జీవితం యాక్టివేట్ అయిపోతుంది. ఈ కుంభరాశి ఆలయ కుంభాభిషేకం, కుంభము అంటే ఒక కుండ, ఎనర్జీ మొత్తం లోపలనే ఉంటుంది. వీరి క్యాలిక్యులేషన్ అన్నీ లోపలనే ఉంటాయి, బయట పడరు. వీళ్ళై చెప్పదలుచుకుంటే ఏదైనా చెప్తారు తప్పితే ఒకరు అడిగి వీళ్ళు చెప్పేది అసాధ్యం. కాబట్టి ఆలయ కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొనడం, అందుకు సేవ చేయడం, చందాలు ఇవ్వడం లాంటివి వీళ్ళకి జీవిత పర్యంతము వీళ్ళ యొక్క రాశి యాక్టివేట్ అవుతూనే ఉంటుంది. ఈ కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళు ఎక్కడ ఆలయ కుంభాభిషేకం జరిగినా వెళ్ళిపోవచ్చు. ఆ కుంభాభిషేక మహోత్సవ జలాలను కూడా వీళ్ళు తెచ్చి ఒక చిన్న కుండలో దాచిపెట్టుకుని కూడా చల్లుకోవచ్చు, తాగొచ్చు. దాన్ని వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఇల్లంతా కూడా చల్లుకోవచ్చు. వీళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ కుంభరాశి వాళ్ళకు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కొన్ని రహస్యమైన ఆస్తులు, కొన్ని రహస్యమైన విషయాలు దాచిపెడతారు. దానివల్ల వీళ్ళకి సమస్యలు వస్తాయి. అలా చేయకండి. అలా చేసే దానివల్ల కొన్ని మీరు నష్టపోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏమవుతుందో, పక్కింటి వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో, ఎదురింటి వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో, వాళ్ళకి ఎందుకు తెలియాలి, మనం ఎందుకు చెప్పాలనే దీంట్లో వీళ్ళు కొన్ని ఆస్తులు రహస్యంగా నష్టపోయి వాటిని అట్లా రహస్యంగానే వదిలేస్తారు. అలాంటి పనులు చేయకండి. ఇది కూడా మీరు చేయకపోవడం, అలా చెప్పి చేయడం వల్ల మీ రాశికి మీకు ఎన్నో అభివృద్ధికరమైనటువంటి ఫలితాలు ఉంటాయన్నమాట. ఇది ఒక పరిహారం. తర్వాత ఈ కుంభరాశి వాళ్ళు ఈ మాస ఫలితాలను ఎదుర్కోవాలంటే కూడా ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి ధనిష్ఠ నక్షత్ర జాతకులు వీళ్ళకు సంపత్తారైనటువంటి శతభిష నక్షత్రం. శతభిష అంటే 100 నక్షత్రాల సమూహమే శతభిష నక్షత్రము. జ్యోతిష్ శాస్త్రంలో ఇంతకన్నా పెద్ద నక్షత్రము ఇంకొకటి లేదు. శతభిష అంటే 100 నక్షత్రాల గుంపు. ఇది మీరు ఒక పెద్ద పూల గుత్తి అంటే శతభిష నక్షత్రం, ఒక పెద్ద ద్రాక్ష గుత్తి శతభిష నక్షత్రం, ఒక పళ్ళెం నిండా పండ్లుంటే అది శతభిష నక్షత్రం. కాబట్టి ఈ నక్షత్రాన్ని నేను చెప్పిన సింబల్స్ని మీరు ఆరాధించి మంచి ప్రయోజనం పొందొచ్చు. ఇటువంటి ఫోటోలు మీరు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా శతభిష నక్షత్రం వాళ్ళు పూర్వభద్ర నక్షత్రము వీళ్ళకి సంపత్తారవుతుంది. పూర్వభద్ర నక్షత్రం సంపత్తారైనప్పుడు పూర్వభద్ర నక్షత్రానికి అధిష్టాన దేవత కుబేరుడు. కుబేర ఆరాధన, కుబేర మంత్రము స్మరించడము, కుబేరుడు ఫోటో పెట్టుకోవడము, బ్యాంకుల దగ్గర ఎక్కువగా టైం గడపడము, అంటే డబ్బులు ఉన్న చోట మీరు ఎక్కువగా కూర్చొని రావడం వల్ల కూడా ఈ యొక్క నక్షత్ర జాతకులు బాగా అభివృద్ధి చెందుతారు. తర్వాత ఈ కుంభరాశులు అన్ని నక్షత్రాల వాళ్ళు కుంభాభిషేక మహోత్సవాన్ని బాగా ఆస్వాదించవచ్చు. తద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ మాస ఫలితాలు తాత్కాలికమే అయినా మీరు ఎదుర్కోవాలనుకుంటే నేను చెప్పిన పరిహారాలు వెంటనే చేసుకోండి. చక్కటి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.